గెలిచిన ఎమ్మెల్యేలపై గుస్సా మీదున్న బీఆర్ఎస్ వారికి షాక్ ఇచ్చే ఒక్క ఛాన్స్ కోసం ఎప్పటి నుండో ఎదురు చూస్తోంది. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల రూపంలో ఆ అవకాశం రానే వచ్చిందని భావిస్తోంది గులాబీ దళం. ఈ ఎన్నికలనే అస్త్రంగా మలుచుకునేందుకు కసరత్తు చేస్తోందని చర్చ జరుగుతోంది. బలం లేకపోయినా రెండో అభ్యర్థిని నిలబెట్టాలని ప్లాన్ చేస్తుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇందులో బీఆర్ఎస్ స్ట్రాటజీ ఏంటి? 10 మంది ఎమ్మెల్యేలకు పరీక్ష తప్పదా? ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటింగ్ జరిగితే వాళ్లంతా ఇరుక్కుపోతారా? ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలు తెలంగాణ రాజకీయాల్లో కొత్త సందడి తీసుకొస్తున్నాయి. ఎమ్మెల్సీలుగా సత్యవతి రాథోడ్, మహమూద్ అలీ, సేరి సుభాష్ రెడ్డి, యెగ్గె మల్లేశం, మీర్జా రియాజుల్ హసన్ పదవీకాలం మార్చితో ముగియనుండగా వారి స్థానంలో ఎమ్మెల్యేలు కొత్త వారిని ఎమ్మెల్సీలుగా ఎన్నుకోబోతున్నారు. తెలంగాణ అసెంబ్లీలో మొత్తం ఎమ్మెల్యేల సంఖ్య 119 కాగా అధికార కాంగ్రెస్ కు 65 మంది, బీఆర్ఎస్ కు 38, బీజేపీకి 8, ఎంఐఎంకు 7, సిపిఐకి ఒక్క ఎమ్మెల్యే బలముంది. అయితే బీఆర్ఎస్ కు టెక్నికల్ గా 38 మంది ఎమ్మెల్యేల బలమున్నా పార్టీ ఫిరాయించి 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరడంతో ఆ బలం 28కి పడిపోయింది. అయితే ఇక్కడే బీఆర్ఎస్ కొత్త గేమ్ మొదలైంది. బలం లేకపోయినా 2 అభ్యర్థులను బరిలోకి దింపేందుకు రెడీ అవుతోందనే ప్రచారం జరుగుతోంది. కారు పార్టీ నిర్ణయం తెలంగాణ రాజకీయాలను షేక్ చేస్తోంది. 6 మంది అభ్యర్థులు బరిలో దిగితే ఒక్క ఎమ్మెల్సీ స్థానం గెలవడానికి 20 మంది ఎమ్మెల్యేల ఓట్లు అవసరం. పార్టీ మారిన వారిని తీసేస్తే ఈ లెక్కన బీఆర్ఎస్ కు ఒక్క ఎమ్మెల్సీ స్థానం మాత్రమే దక్కే ఛాన్స్ ఉంది. వలస వచ్చిన 10 మంది ఎమ్మెల్యేలు, ఎంఐఎం 7, సిపిఐ ఒక్క ఎమ్మెల్యేతో కలిపి కాంగ్రెస్ కు 83 మంది బలం ఉండడంతో 4 స్థానాలు దక్కడం ఖాయమే. అయితే అధికార కాంగ్రెస్ 4, బీఆర్ఎస్ ఒక ఎమ్మెల్సీ స్థానానికి నామినేషన్లు దాఖలు చేస్తే ఏ సమస్య ఉండదు. ఎన్నికలు ఏకగ్రీవం అవుతాయి, లేదంటే ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. అయితే బీఆర్ఎస్ ఇక్కడే కొత్త వ్యూహాన్ని తెరమీదకు తీసుకురాబోతున్నట్టు తెలుస్తోంది. టెక్నికల్ గా బీఆర్ఎస్ బలం 38 మంది ఎమ్మెల్యేలు. అయితే రెండో ఎమ్మెల్సీ స్థానాన్ని గెలవకపోయినా రెండో అభ్యర్థిని నిలబెట్టడం ద్వారా పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలను ఇరుకున పెట్టడమే కారు పార్టీ వ్యూహంగా కనిపిస్తోంది. దీనికోసం ఎమ్మెల్సీ ఎన్నికలను వాడుకోవాలని చూస్తున్నట్టుగా తెలుస్తోంది. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ న్యాయ పోరాటం చేస్తోంది. పార్టీ ఫిరాయింపుల కేసు సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుండగా అదిప్పుడు తుది దశలో ఉంది. అలాంటిదిప్పుడు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలు రావడంతో అవకాశాన్ని జాగ్రత్తగా వాడుకోవాలని గులాబీ పార్టీ ప్లాన్ చేస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలందరికీ విప్ జారీ చేయడంతో పాటు ఎవరికి ఓటు వేశారో పార్టీకి సంబంధించిన ఏజెంట్కు చూపించాల్సి ఉంటుంది. దీంతో పార్టీ మారిన ఆ 10 మంది ఎమ్మెల్యేలు తమ అభ్యర్థికి కాకుండా వేరే అభ్యర్థికి ఓటు వేస్తే దొరికిపోతారని బీఆర్ఎస్ ప్లాన్ చేస్తోందట. అదే కాని జరిగితే ఆ సాక్ష్యం సుప్రీంకోర్టు విచారణకు సహకరిస్తుందని ప్లాన్ చేస్తున్నారట. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల్లో రహస్య ఓటింగ్ ఉంటుంది. దీంతో ఏజెంట్కు చూపించి ఓటు వేయాలన్న నిబంధనలను ఎమ్మెల్యేలు పాటించకపోతే అప్పుడు బీఆర్ఎస్ చేసేదేమీ ఉండదన్న వాదన వినిపిస్తోంది. అయితే నైతికంగా వారిని ప్రజల ముందు మరోసారి దోషులుగా నిలబెట్టేందుకు ఈ ఎన్నిక దోహదపడుతుందని గులాబీ దళం భావిస్తోంది. ఇప్పటిదాకా పార్టీ ఫిరాయించలేదని, దేవుని కండువా మాత్రమే కప్పుకున్నామని కొందరు పార్టీ మారిన ఎమ్మెల్యేలు చెబుతూ వస్తున్నారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలంతా రాజీనామా చేయాల్సిందేనని, మళ్లీ ఎన్నికలు వస్తాయని బీఆర్ఎస్ పెద్దలు పదే పదే చెబుతున్నారు. ఇలాంటి సమయంలో జంపింగులను ఇరుకున పెట్టేందుకు ఎమ్మెల్సీ ఎన్నికలను యూజ్ చేసుకోవాలని ప్లాన్ చేస్తోంది. మరిది వర్కౌట్ అవుతుందా, లేదంటే రివర్స్ అయి ఉన్నవారిలోనే ఎవరైనా కారు దిగేసి చేజారిపోతారా అన్నది వేచి చూడాలి.